ఉపాధ్యాయులు ఆధునిక సమాజానికి అనుగుణంగా తమను తాము నవీకరించుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ఉపాధ్యాయులు ఇప్పుడు వస్తున్న నూతన పోకడలను అందిపుచ్చుకొని ఆధునిక సమాజానికి అనుగుణంగా తనను తాము నవీకరించుకోవాలని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక ఓల్డ్ హై స్కూల్లో గత 3 రోజులుగా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ టీచర్స్ ట్రైనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు కృత్రిమ మేధను ఉపయోగించేలా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, ప్రతి వారు వారి వృత్తిలో వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటారని, ఉపాధ్యాయులు కూడా మెరుగుపరుచుకుంటేనే బోధన సులువవుతుందని అన్నారు. దానికి వారి వైద్య వృత్తిని ఉదాహరణగా చెప్పారు. తమను తాము నిరంతరం నైపుణ్యాలు పెంచుకుంటేనే వైద్య రంగంలో రాణిస్తామని, అలాగే ఉపాధ్యాయులు కూడా నిరంతరం ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా బోధనా మెలకువలను మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాము, మండల విద్యాధికారి చంద్రకళ, అకాడమిక్ మానిటరింగ్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, PRTUTS జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ఆనందరావు, రిసోర్సెస్ పర్సన్ పరమేశ్వర్, జగదీశ్వర్, రాజ్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారికి మరియు జిల్లా విద్యార్థి గారికి సెంటర్ తరఫున స్వాగతం సుస్వాగతం సార్. ప్రస్తుతం ఇది 3వ రోజు. గత 2 రోజులుగా ఇన్ సర్వీస్ టీచర్స్కి ఈ ICT టూల్స్ బయోలజీ చెప్పారు, మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తున్నారు. 20 రోజులు మ్యాథ్స్ చెప్పిన దానికి ఇంగ్లీష్ ప్రాబ్లమ్స్, సైన్స్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. అట్లా సోషల్ ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. కొంచెం డిఫరెంట్ కనీసం వేరే తమిళనాడు చూసుకుంటే 60% 50% కామన్. 60 మార్క్స్ సార్, 60 మార్క్స్ సార్. క్లాప్స్ సార్, ఒక్క నిమిషం సార్. ఓకే సార్ ఇక్కడ సార్. ఓకే సార్. నాకు ఎక్కువ తీసుకెళ్ళి అనుసంధానం చేస్తూ అనేది దాని గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్. సార్, మీరు రావడం మాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ యొక్క ఈరోజు కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి 3rd డే సార్. లాస్ట్ ఇయర్ కూడా తమరు 5 days ట్రైనింగ్ అన్నప్పుడు దాదాపు అన్ని సెంటర్స్లలో గౌరవ ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ అవ్వడం, అదేవిధంగా వారికి ఉన్న మక్కువ ఏంటంటే ఏదేమైనప్పటికీ నేను కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నా. మన గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కంపల్సరీ ఏదైతే ఎడ్యుకేషన్ మంచి నాణ్యమైన విద్య అందించడంలో ప్రథమ స్థానంలో ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు వేరే అనేక రకాల బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రావడానికి కారణం. థ్యాంక్ యూ సార్. మా ఉపాధ్యాయులు ఏదైతే కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి గతంలో కూడా మనం 5 days ట్రైనింగ్లో ఇవ్వడం జరిగింది. లాస్ట్ ట్రైనింగ్కి ఈ ట్రైనింగ్కి తేడా ఏంటంటే సార్, ఇప్పుడు దీన్ని AI టెక్నాలజీని కూడా ఏ రకంగా ఉపయోగించాలనే ఉద్దేశంతో ఈ ట్రైనింగ్లో ఉన్నా సార్. దీనికి కొంత వేరియేషన్ ఉన్నప్పటికీ
టీచర్లు లాస్ట్ టైం ఇదే కెపాసిటీ బిల్డింగ్ సంబంధించి ట్రైనింగ్ అయిన తర్వాత మన జిల్లా నుంచి దాదాపుగా 150 IIIT సీట్స్ రావడం జరిగింది సార్. మనకు చదువు లోపల రెగ్యులర్గా మార్పులు అనేటివి వస్తూ ఉన్నాయి. మేము చదువుకున్న కాలంలో మేమే పెన్సిల్ తీసుకుపోయి వేసిన రోజులు న్యూ హై స్కూల్లో. మరి ఇంతకుముందు డిఓ గారు చెప్పినట్టు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఆనాటి ఉపాధ్యాయులు ఈరోజు మీరు చెప్పడం వలన చాలామంది ఎంతో గొప్పగా విద్య నేర్చుకుని గొప్ప వాళ్ళు మన స్కూళ్ళకి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకు న్యూ హై స్కూల్లో మా బ్యాచ్లో నా క్లాస్మేట్ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యి ఇప్పుడు హైదరాబాద్ రేరా చీఫ్ హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యి ఇంకా రామ్మోహన్ అని చెప్పి మనం పొద్దుగా లేస్తే అమూల్ అంటాం. అమూల్ డైరీకి టాప్ మోస్ట్ పోస్టులు ఉండే. ఇంకో నల్మా శ్రీనివాస్ అని డాక్టర్ అయి అమెరికాలో పెయిన్ మేనేజ్మెంట్లో మన టాప్ పొజిషన్. డాక్టర్ శ్యామసుందర్ అని వెటరీ డాక్టర్ ఉండే వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఒక టాప్ లెవెల్ ఉండే. అంటే ఉదాహరణకు చెప్తున్నా, నా క్లాస్లో అప్పుడు రిజల్ట్ తక్కువ, నేను 10th ఫెయిల్ అయినా. నా తోటి వాళ్ళు ఆ స్థాయిలో పాస్ అయినా. అయితే ప్రభుత్వ పాఠశాలలో కూడా గురుకుల పాఠశాలలో కూడా చాలామంది చదువుకొని ఇక్కడెక్కడ ఉన్నత స్థాయికి వెళ్ళి ఇదే పాఠశాలలో చదువుకున్న ముద్దురామకృష్ణయ్య గారి స్టూడెంట్ డాక్టర్ జగన్ ఐలినేని గారు ఇదే పాఠశాల ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ రెసిడెంటిస్ట్ అవడమే కాకుండా అమెరికాలో ఉన్న హోల్ అమెరికా ఇస్ సచ్ ఎ బిగ్ కంట్రీ, సో మెనీ డాక్టర్స్. 50,000 మంది ఇండియన్ డాక్టర్స్ది ఒకటే అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్కు ప్రెసిడెంట్ అయి ఇండియాలో సేవా కార్యక్రమాలు చేసింది. ఈ స్టడీడ్ అప్ టు 12th ఫ్రమ్ దిస్ ఓల్డ్ హై స్కూల్. వెరీ 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 రినౌండ్ రేడియాలజిస్ట్. అంతేకాకుండా మీరంతా జైత్యాల ప్రాంతం అవుతారు. 99లో గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టిన అంబులెన్స్ పాడై మూలకు పడి ఉండే తప్ప ఒక్క ప్రైవేట్ అంబులెన్స్ అన్న ఈ ఊర్లో ఉండేనా? మీరు వెహికల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి పోయి తెలుసుకొచ్చుకుంటారా? మీరు మీ పెద్దలని తెలుసుకుంటారు. సింగిల్ అంబులెన్స్ లేకుండే. He has donated that ambulance and deposited 5 lakhs, made me in charge of that ambulance. ఆ రకంగా సర్వీస్ చేసిన వాళ్ళు ఈ స్కూల్ నుంచి బయటకు వచ్చిందని చెప్పడానికి చెప్తా ఉన్నా. మా ఫాదర్ ఇదే స్కూల్ స్టూడెంట్. హి వాజ్ అ లీడింగ్ అడ్వకేట్ ఆఫ్ దిస్. అట్లా చాలా మంది ఉన్నారు. అబౌవ్ 800 crores పాపులేషన్ మన వరల్డ్ ఉంటే 140 crores మనం కదా. బట్ 50% ఆఫ్ ద ట్రీటబుల్ బ్లైండ్నెస్ ఆర్ ఇన్ ఇండియా. 50%. మనం 140 crores అయితే ఓవరాల్ పాపులేషన్ 800 అబౌవ్, ఎగ్జాక్ట్ ఫిగర్స్. సో దోస్ ఆర్ ద రీజన్స్ గివెన్ మీ టు go to ophthalmology. సో వెన్ ఐ జాయిన్ ఇన్ ఆఫ్థల్మాలజీ, అప్పుడు ఆపరేషన్ చేస్తే ఇంత దొడ్డ అద్దాలు మీ నానమ్మలకు, తాతమ్మలకు, ముత్తాతలకు చూసుంటారు. ఇంత దొడ్డ అద్దాలు. తర్వాత నేను ప్రాక్టీస్ పోయినా జాయిన్ అయినా మైక్రో సర్జరీ స్టార్ట్ అయ్యింది. అదే ఆపరేషన్ నేను అండర్ మైక్రోస్కోప్. అసలు మైక్రోస్కోపే ఉండేది కాదు. సూచరింగ్ కూడా సున్నితమైన కన్నుకు సూచర్సే ఉండేవి కావు. జస్ట్ స్టార్ట్ అయింది. దొడ్డు సూచర్స్, నంబర్ బాగా డెప్త్ ఓదలుచుకోలేదు. మైన్యూట్ వచ్చినాయి, విచ్ వీ కాంట్ సీ విత్ ద ఐ అండర్ మైక్రోస్కోప్. ఆ తర్వాత ఏమొచ్చింది? ఇన్స్టెడ్ ఆఫ్ గ్లాసెస్ అవుట్ సైడ్, ఇన్సైడ్ గ్లాస్. ఇంకా ఆ తర్వాత ఏమొచ్చింది? స్మాల్ ఇన్సెషన్ విత్ గ్లాస్. ఇంకా ఆ తర్వాత విత్ అల్ట్రాసోనిక్ ఎనర్జీ రిమూవింగ్ ద లెన్స్ అండ్ ఇంప్లాంటింగ్ ద లెన్స్ విచ్ ఈస్ ఫోల్డబుల్ అయింది. ఇంతో తోటి పోయి లెన్స్ దాన్ని ఫోల్డ్ చేసి ఇంజెక్ట్ చేస్తే లోపల పోతే అన్ఫోల్డ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఏమొచ్చింది? నియర్ విజన్ అవసరం లేదు, దూరం దగ్గర రెండు కనబడతా ఉంటాయి. సి చేంజెస్, ట్రాన్స్ఫర్మేషన్. అది ఆ డాటా కూడా మీరు తీసి పెట్టుకోవాలి. ఇవాళ ఒక సామాన్య పల్లెటూరులకి చదువుకుని ఇంజనీరింగ్ చదివి మళ్ళీ పైకి వెళ్ళి అమెరికాలో అక్కడ పెద్ద పెద్ద సంస్థలలో మన వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏదైతే ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అంటున్నామో ప్రతి ఫీల్డ్లో కూడా మార్పులు వస్తూనే ఉన్నాయి. అది మనం చెప్పుకోవాలి. ఈరోజు ఇంత గౌరవంగా డిఓ గారు 1-4 సార్లు నాకు ఫోన్ చేసి పిలిచింది. ఎందుకంటే మనం ఇంటికి ఎవరైనా పిలుస్తాం, నేను పిలుస్తా చిన్న 2 సార్లు పిలుస్తాం, 4 సార్లు పిలుస్తా రానుడికి మళ్ళీ పత్రిక కూడా. ప్రభుత్వ విద్య పట్ల రాజకీయాలకు అతీతంగా ఎట్లుంటుంది కూడా సార్ చూసేది. ఈ మధ్యకాలంలో కేంద్రీయ విద్యాలయ విషయంలో చాలా రాజకీయ చర్చ జరిగింది. మీరు ఎస్పెషల్లీ టీచింగ్ ఫ్యాకల్టీ ఖచ్చితంగా గమనించి ఉంటారు. చాలా బ్లేమ్ చేసినాను.
బట్ డిఓ ఆఫీస్లో ఆన్ రికార్డ్ ఉన్నది ఎవ్రీథింగ్. అండ్ హీ నోస్ ఏ డేట్ నుంచి ఎట్లా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయినాక ల్యాండ్ కోసం నేను చేసిన ప్రయత్నాలు, లెటర్స్, కోఆర్డినేషన్, డిఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడితే డిఓ ఇన్ఛార్జ్ చేస్తా అంటే డిఓ గారు డిప్యూటీ డైరెక్టర్ కేంద్రీయ విద్యాలయంతో ఏ రకంగా మాట్లాడినరు, రోడ్ సైడ్ బిల్డింగ్స్ వాళ్ళతోటి ఆ బిల్డింగ్ బాగుందా లేదా టెంపరీ స్టార్ట్ చేయడానికి, ఉందా లేదా, ఫైర్ సేఫ్టీ వచ్చిందా లేదా, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ సంతకాలనే లేదా, ప్రతిదీ కూడా నిరంతరం పర్యవేక్షించారు. పటగాసి మీద వారేసే ప్రయత్నం చేస్తారు. రాజకీయం మాట్లాడదలుచుకుని మీ అందరూ తెలుసు. బట్ యువర్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఈ డిస్ట్రిక్ట్ హెడ్కు హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మై సిన్సియారిటీ. ప్రతిరోజు మనం ఏమైనా హనుమంతరం ఇట్లా అనగానే శ్రీరామచంద్రుడు సీతమ్మ సగం మంది నమ్మినా చాలు. సో ఆ రకంగా పేద పిల్లలకు విద్య బాగుండాలని ఆశించే వాళ్ళ ఒక ప్రజాపతి నేను కావచ్చు, నేర్పే మీ అందరికీ పేరు పేరున నా పక్షాన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.